డీమార్ట్ కి వెళ్లే ముందు రోజు సరుకులు ఏమేం కావాలో లిస్ట్ లో రాశాను. అదేందో కానీ వెళ్లే రోజు లిస్ట్ మర్చిపోయి వెళ్ళాను. ఇంకా చూడండి, అవసరం ఉన్న వాటికంటే అవసరం లేనివే నేను ఎక్కువ తీసుకున్నాను. పక్క మా కన్నయ్యని చూస్తూ మేమైతే షాప్ చేశాను. వాళ్ళ డాడీ అయితే తనకి స్వెటర్ తీసుకున్నారు. మా కన్నయ్య దగ్గర అన్ని సరుకులు దొరుకుతాయి కదా అని మేమైతే డీమార్ట్ కి వెళ్తాము. కానీ బిల్లింగ్ సెక్షన్ కి వచ్చేసరికి దాదాపు ½ అవర్ పట్టింది. చాలా మంది క్రౌడ్ ఉంటారు. అక్కడ పిల్లలకి సంబంధించినవి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. క్యాప్స్ గానీ ఏదన్నా గానీ. ఇంకా మేమైతే ఈ క్యాప్ తీసుకున్నాము, మంకీ క్యాప్. మీరు ఎన్నిసార్లు మంత్లీ డీమార్ట్ కి వెళ్ళి షాప్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కన్నయ్యకి సంబంధించింది మొత్తం వాళ్ళ డాడీయే షాప్ చేశారు. వాళ్ళ డాడీ చేస్తుంటే మా కన్నయ్య చూడండి ఎంత ఎక్సైట్మెంట్ ఉండి వాళ్ళ డాడీ పక్క నుండి ఎంజాయ్ చేస్తున్నాడు. డీమార్ట్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా? కానీ మేము ఐస్ క్రీమ్ ఏం తినలేదు. ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.